హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అసలు నాకు ఇలా దాని మీద రియాక్ట్ అవ్వాలని అస్సలు అనిపించదు. బట్ ఎందుకో నాకు ఈ బిగ్ బాస్ ఈ వీక్ ఎలిమినేషన్ లో అయితే నాకు రియాక్ట్ అవ్వాలనిపించింది. అదేంటంటే రమ్య మేడం ఉన్నారుగా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అన్నారు. దానికి తనుజ మేడం వచ్చేసి 2 చేతులు కలిపితేనే చప్పట్లు సౌండ్ కన్నా విజిల్ సౌండ్ గట్టిగా అనిపిస్తుంది అనేసి విజిల్ వేశారనమాట. విజిల్ సౌండ్ అయితే గట్టిగా అనిపించేసింది. నెక్స్ట్ మినిటే రమ్య మేడం అయితే ఇలా బయటకు వచ్చేసారనమాట కదా. ఇది చూడండి, అలా రీచ్ అయ్యి ఉంటదేమో. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడ రీచ్ అయ్యేలా చేసింది కళ్యాణ్ తనుజ అని చెప్పారు మీకు లవర్స్ అని. నాకు అనిపించింది చెప్పడంలో తప్ప సార్. కానీ ఒక అమ్మాయి అబ్బాయి మీద ముద్ర పడింది కదా. ఇంకొకటి, నిజంగా తనుజాకి కళ్యాణ్ వల్ల ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి బిగ్ బాస్ కి చెప్తారు. ఓకే, అదేం కాదు, మీ గేమ్ మీరు ఆడలేదు, అందుకే మీరు ఎలిమినేషన్ అయిపోయి చాలా ఫాస్ట్ గా వచ్చేసారు 2 weeks లోనే. సో నా అభిప్రాయం అయితే ఇలా అనిపిస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజమా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి గారిలో ఎవరు టైటిల్ కప్ కొడతారో, విన్నర్ అవుతారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి.